వంకాయని చాలా రకాలుగా చేసుకోవచ్చండి. ఈ రకం మీరు కూడా చేసి చూడండి ఒకసారి. నేను చేసిన కూరని నీళ్ళల్లో ఉప్పు వేసుకొని ఇందులో కట్ చేసి వేసుకున్నాం. ఇప్పుడు కూర వండుకుందాం. మిక్సీ జార్లో ఇప్పుడు ఇవన్నీ వేసుకున్నాం. నువ్వులు వేయించినవి, ఉప్పు, కారం, కొంచెం పసుపు, ఒక అల్లం ముక్క. ఇప్పుడు ఇది మిక్సీ పట్టుకుందాం కొంచెం నీళ్ళు పోసి. ఇలా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కూర వండుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఒక పెద్ద స్పూన్ ఆయిల్ వేసి జీలకర్ర, ఆవాలు, కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసుకొని కలుపుకుందాం. ఇందులో చేదెక్కకుండా కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. మిక్సీ పట్టిన దాంట్లో కూడా వేసానండి, దాంట్లో చూసి వేసుకోండి. కొంచెం పసుపు. ఇప్పుడు కలుపుకొని మూత పెట్టుకుందాం. మూత తీసి చూద్దాము. కొంచెం ఉడికిందండి. ఇప్పుడు దీనిలో మిక్సీ పట్టుకున్నది వేసేసుకుందాం. ఈ మిక్సీ పెట్టిందంతా ఇందులో వేసేసుకుందాం. ఇందులో కొంచెం చింతపండు గుజ్జు కూడా వేసేసుకుందాం. కొంచెం కరివేపాకు. ఇప్పుడు చక్కగా కలుపుకొని మూత పెట్టుకుందాం. తర్వాత ధనియాల పొడి వేసుకుందాం. ఇంకా మిగతా తర్వాత ప్రాసెస్. ఉడికిపోయిందండి. ఇంకా కొంచెం ఉంచి దింపుకోవడమే. ఇందులో కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర, ధనియాల పొడి అంతా చక్కగా కలిపేసి మూత పెట్టుకుందాం. ఇందులో అన్నీ వేసేసుకున్నామండి. నూనె పైకి మంచిగా తేలే వరకు మూత పెట్టి ఉంచుదాం. చక్కగా అయిపోయిందండి. దింపుకోవడమే. వంకాయ చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.